Hey, hi everyone. Another lead code question on databases. Problem number 1327. List the products ordered in a period. So ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు products with 3 columns and orders with 3 columns. ఎగ్జాంపుల్లో ఇన్పుట్ విత్ ప్రోడక్ట్ టేబుల్లో 5 rows ఉన్నాయి అండ్ ఆర్డర్స్ టేబుల్లో లైక్ 1 2 3 4 5 రెస్పెక్టివ్గా ఈ ప్రోడక్ట్ ఎన్నిసార్లు ఆర్డర్ చేశారు అండ్ ఆర్డర్ డేట్స్ ఏంటి నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ హ్యావ్ బీన్ ఆర్డర్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్డర్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఓకే, అంటే ఫర్ సపోజ్ లీడ్ కోడ్ సొల్యూషన్స్ అనే బుక్ ఉందనుకోండి, ఆ బుక్ని విత్ ప్రోడక్ట్ ఐడి 1 2 times ఆర్డర్ చేశారు. దట్ ఈజ్ ఆన్ 5th February అండ్ 10th February. ఫస్ట్ టైం 60 units, సెకండ్ టైం 70 units ఆర్డర్ చేశారు. ఓకే, సో అలా రెస్పెక్టివ్ కేటగిరీస్కి ఏ డేట్ని ఆర్డర్ చేశారు, ఎన్ని యూనిట్స్ని తీసుకున్నారు అనేది మెన్షన్ చేశారు. ఓకే, అండ్ వీ నీడ్ టు రైట్ అ సొల్యూషన్ టు గెట్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ అట్లీస్ట్ 100 units ఆర్డర్డ్ ఇన్ February 2020 అండ్ దేర్ అమౌంట్. అంటే మనము ఏం మెన్షన్ చేయాలంటే ఇక్కడ ప్రోడక్ట్ నేమ్స్ మెన్షన్ చేయాలి, వేర్ కనీసం ఒక 100 units ఆర్డర్ చేసిన వాటి నేమ్స్ని ఓన్లీ దట్ హ్యావ్ బిన్ ఆర్డర్డ్ ఇన్ February 2020 వరకు మాత్రమే మనం మెన్షన్ చేయాలి. ఓకే, అంటే సెలెక్ట్ క్వెరీలో చూద్దాము. సో సెలెక్ట్ ప్రోడక్ట్ నేమ్ మనకి ప్రోడక్ట్స్ టేబుల్లో ఉంది. సో విల్ కన్సిడర్ ఇట్ యాజ్ పీ డాట్ ప్రోడక్ట్ నేమ్ కామా యూనిట్ ఆర్డర్స్ టేబుల్లో ఉంది. సో ఓ డాట్ యూనిట్. కానీ ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి అంటే దే వాంట్ అస్ టు ఫైండ్ అవుట్ గెట్ ద నేమ్స్ ఆఫ్ అట్లీస్ట్ 100 units. అంటే ఫర్ సపోజ్ ప్రోడక్ట్ ఐడి 1 ఉందనుకోండి, ప్రోడక్ట్ ఐడి 1కి 2 ఆర్డర్ డేట్స్ ఉన్నాయి అండ్ 60 + 70 units ఉన్నాయి. అంటే మనము 130 unitsకి ఒక ఐడికి 130 units ఉన్నాయి. అవి ఎట్లా వచ్చాయి, మనకి 2 unitsని యాడ్ చేస్తే వచ్చాయి. సో మనం దీన్ని ఎట్లా రాయాలి అంటే సమ్ ఆఫ్ ఆర్డర్ యూనిట్ అని రాయాలి, సో దట్ మనకి టోటల్ యూనిట్స్ వస్తాయి. ఓకే, మనకి టోటల్ యూనిట్స్ వస్తేనే ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అంటే అట్లీస్ట్ 100 units ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవచ్చు. సో సమ్ ఆఫ్ all the units that are respectively present over there from దీనికి మనం యాజ్ యూనిట్ అని కూడా మెన్షన్ చేయాలి. సో యాజ్ యూనిట్, ఎందుకంటే ఈ కాలమ్ నేను స్పెసిఫిక్గా యూనిట్ అని ఇచ్చారు కాబట్టి యాజ్ యూనిట్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ టేబుల్ ప్రోడక్ట్స్ పి జాయిన్ ఆర్డర్స్ ఓ. ఓకే, orders O on P dot product ID is equals to O dot product ID. ఓకే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఆర్డర్ డేట్ అనేది ఓన్లీ యూనిట్స్ ఆర్డర్ షుడ్ బీ ఇన్ February 2020. సో మనం కండిషన్ ఎలా రాస్తాము అంటే వేర్ ఆర్డర్ డేట్, సో ఓ డాట్, ఓకే, ఓ డాట్ order underscore date between, సో బిట్వీన్ అని మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఇట్స్ అ ఫంక్షన్ అండ్ బిట్వీన్ అని మనం మెన్షన్ చేయాలి. బిట్వీన్ February 2020. ఇఫ్ యూ సీ హియర్ మనము ఫస్ట్ మంత్ రాయాలా, డే రాయాలా, ఏం రాయాలి, ఇయర్ రాయాలా అంటే ఇక్కడ ఏ ఆర్డర్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ఆ ఆర్డర్ని ఫాలో అవ్వడమే కరెక్ట్. ఓకే, ఇయర్, మంత్ అండ్ డే. సో 2020 02,01 అంటే February 1st నుంచి బిట్వీన్ అండ్ 2020 02,2928 అది లీప్ ఇయర్, దాన్ని బట్టి మీరు చూడండి. ఓకేనా, అండ్ మనం దేంతో గ్రూప్ బై చేయాలి అంటే నాకు ఈ స్పెసిఫిక్ ప్రోడక్ట్ నేమ్కి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి నాకు కావాలి. సో నాకు ఈ స్పెసిఫిక్ ప్రోడక్ట్ నేమ్తో కావాలి కాబట్టి నేను ఓన్లీ గ్రూప్ బై ప్రోడక్ట్ నేమ్. ఓకే, గ్రూప్ బై ప్రోడక్ట్ నేమ్ అండ్ నా కండిషన్ ఏంటంటే హ్యావింగ్ ఓ డాట్ యూనిట్ O dot
sum of O dot unit should be at least 100 units అన్నారు. సో షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అంటే అట్లీస్ట్ 100 ఉండాలి అంటే 101, 102, 103 ఎన్నైనా ఉండొచ్చు, కానీ మినిమం 100 ఉండాలి. సో షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. ఓకే, సో లెట్స్ జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ వన్స్. అండ్ ఇది ఆన్ పీ డాట్ ప్రోడక్ట్ ఐడి కాదు, ఇది ఫస్ట్ ఓ డాట్ ప్రోడక్ట్ ఐడి అండ్ పీ డాట్ ప్రోడక్ట్ ఐడి. సో ఇదొకటి రైట్. డన్. సో దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రోడక్ట్ నేమ్ వచ్చింది, ప్రోడక్ట్ నేమ్తో పాటు సమ్ ఆఫ్ యూనిట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ఫస్ట్ ఫర్ సపోజ్ మనం గ్రూప్ బై ప్రోడక్ట్ నేమ్ అని ఇచ్చాం కాబట్టి నాకు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నేమ్కి సమ్ ఆఫ్ యూనిట్ 60 + 70 ఒక దాంట్లో ఉన్నాయి. అండ్ ఇంకొక దాంట్లో నా లీడ్ కోడ్ కిట్లో ఫర్ ప్రోడక్ట్ ఐడి 5 నాకు 50 + 50 అంటే ఓన్లీ ఫిబ్రవరి 2020లో ఉండాలి కాబట్టి 50 + 50 వరకు మాత్రమే నేను మెన్షన్ చేశాను. అండ్ మిగిలినవి లెస్ దాన్ 100 ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఇట్. అండ్ ఆల్సో లేకపోతే మన కండిషన్ ఫిబ్రవరి 2020లో లేదు కాబట్టి కూడా మనం మెన్షన్ చేయట్లేదు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఒకసారి go through this once, and if you have any questions or any doubts you can just ping me. Okay, thank you.